హాయ్ ఫ్రెండ్స్, మన ఈరోజు మల్కాజ్గిరి గీతానగర్లో ఉన్న శ్రీ శ్రీ శారదా చంద్రమౌళేశ్వర ఆలయాన్ని సందర్శించి ఆ శివపరమాత్మని ఆశీస్సులు పొందుదాము. ఈ గీతా భవన్ ఆలయం మల్కాజ్గిరి జీహెచ్ఎంసి పక్కన మరియు గౌతమ్ మోడల్ స్కూల్ సమీపంలో అయితే ఉంది. చంద్ర అంటే చంద్రుడు, మౌళి అంటే శిరస్సు. శిరస్సులో చంద్రుని ఆభరణంగా ధరించినవాడు మన శివ పరమాత్ముడు. అందుకే శివుణ్ణి చంద్రమౌళీశ్వరుడు, చంద్రశేఖరుడు అని కూడా పిలుచుకుంటాము. చంద్ర అంటే చంద్రుడు, శేఖర అంటే శిఖరం లేదా కిరీటం. తన కిరీటంలో చంద్రుని ఆభరణంగా ధరించినవాడు మన శివ పరమాత్ముడు. అందుకనే చంద్రశేఖరుడు అని పిలుచుకుంటాము. ఇచట నంది వాహనధారి అయిన మన శివపరమాత్ముడు ఆసీనుడై ఉన్న చిత్రం కలిగి ఉన్న పవిత్ర ధ్వజస్తంభాన్ని చూస్తున్నాము. శివుని చంద్రమౌళి రూపం ఎంతో శక్తివంతమైనది మరియు సుందరమైనది. శివుని యొక్క చంద్రమౌళి రూపం సుందరమైనది, ఎంతో శక్తివంతమైనది. ఈ రూపాన్ని మనం పూజించడం ద్వారా కష్టాల నుంచి బయటపడవచ్చు. మన చంద్రశేఖరుణ్ణి పూజించి తరిద్దాము. నీలకందరా జాలి పొందరా, కరుణతో నన్ను గనరా. నీలకందరా శైల మందిర, మొరవిని బదులిడరా. నగజ మనోజ జగదీశ్వర, మాలేందు శేఖర శంకర. అంతకాంత ఈ సతి అగ్నితప్తమైనది, మేని త్యాగం ఇచ్చి తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి, తానువైన ప్రాణదౌని చెంతకు చేరుతున్నది. భవుని భువికి తరలించేలా, ధరణి దివిని తలపించేలా, రసతరంగిణి లీలా. ఈ ఆలయంలో శివరాత్రి, కార్తీక మాసం, దేవీ నవరాత్రులు, వినాయక చవితి, అయ్యప్ప పడి పూజ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఇచ్చట నిలవై ఉన్న దుర్గామాత అమ్మవారిని పూజిద్దాము. చంద్రుడు సాంప్రదాయకంగా స్త్రీ శక్తితో సంబంధం కలిగి ఉన్నాడు. శివుడు మరియు పార్వతి కలయిక విశ్వంలో పురుష మరియు స్త్రీ శక్తుల కలయికకు చిహ్నం. బ్రహ్మకుమారుడైన దక్షుని శాపం వల్ల చంద్రుడు క్షీణించిపోయి తన వెలుగును కోల్పోయాడు. శాప విమోచనం కోసం చంద్రుడు బోళాశంకరుని దగ్గరకు చేరాడు. ఈ లోక అంధకారంలో ఉండడం మంచిది కాదు, మనుషులు ఇబ్బంది పడతారు. శివపరమాత్ముడు చంద్రుడిని తన సిగలో అలంకరించుకోవడం ద్వారా చంద్రుని కాంతి శాశ్వతంగా ఉండేలా చూసి చంద్రునికి రక్షణ కల్పించాడు. ఈ విధంగా భూమిపై ఉన్న తన శివభక్తులను అంధకారం నుంచి రక్షించాడు. శివుని తలపై ఉన్న చంద్రుడు శివుని నియంత్రణలో ఉన్న విశ్వంలో సమతుల్యత మరియు సామరస్యం, కాలాన్ని సూచిస్తాడు. చంద్రమౌళీశ్వర లింగం చంద్రుని వలె ప్రకాశవంతంగా జ్ఞానాన్ని మరియు ఆనందాన్ని సూచిస్తుంది. చంద్రుడు శివపరమాత్మని సిగలో కొలువై ఉండడానికి వేరే కారణం కూడా ఉందని చెప్తున్నారు. క్షీరసాగర మదనం చేసే సమయంలో విషం బయటికి వచ్చింది. సృష్టిని నాశనం చేయగల శక్తి ఆ విషానికి ఉంది. సృష్టిని ఆ విషం నుంచి కాపాడడానికి పరమశివుడు ఆ విషాన్ని మింగి తన గొంతులో ఉంచాడు. అందుకే ఆయన కంఠం నీలంగా మారిపోయింది. అందుకే మనం శివపరమాత్ముణ్ణి నీలకంఠుడు అని పిలుచుకుంటాము. విష ప్రభావంతో శివుడి శరీరం మరింత వేడిగా మారడంతో దేవతలందరూ భయపడి ఆ విష ప్రభావం తగ్గించడం కోసం చల్లని చంద్రుణ్ణి తన తలపై ఉంచుకోవలసిందిగా వేడుకున్నారు. శివుడు అందుకోసం చంద్రుణ్ణి తన సిగలో ధరించాడు.
Thank you friends for watching this video. Please like.